శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము 4, 5, 6, 7 శ్లోకములు. సాంఖ్యయోగో పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యము వేరని యోగము వేరని తెలియని పామరులు చెప్పుదురు. పండితులు అట్లనరు. చక్కగా ఏ ఒక్కదానిని అనుష్ఠించినను రెండింటి ఫలమును పొందవచ్చును. యస్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి సపశ్యతి. సాంఖ్యయోగులకు లభించడి ఫలము కర్మయోగులకును లభించును. ఆ రెంటిని ఒక్కటిగా నిరుగువాడు యథార్థ జ్ఞాని. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. మహాబాహు, కర్మయోగమును ఆచరింపక సన్యాసమును పొందుట కష్టము. నిష్కామ కర్మయోగము గుండా సన్యాసి అయిన వాడు సులువుగా ముక్తిని పొందును. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. కర్మయోగయుక్తుడు, పరిశుద్ధాంతఃకరణుడు, స్వాధీన చిత్తుడు, జితేంద్రియుడు, తన వలె సమస్త భూతములను చూచువాడునగు పురుషుడు కర్మములను చేయుచున్నను బద్ధుడు కాడు.